కాకినాడలో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు మాట్లాడడం జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అనపర్తి ఎమ్మెల్యే నల్మల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సర్వసభ్య సమావేశంలో ఎటువంటి అంశాలు లేవనెత్తడం జరిగింది? ప్రధానంగా రైతులకు సంబంధించి మొక్కజొన్న రైతులకు సంబంధించిన సమస్య ఆల్రెడీ వైఎస్ఆర్ సభ్యులు లేవనెత్తారు. అది ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా మొక్కజొన్న కానీ శనగలు కానీ మినుములు కొనుగోలు మీద సమీక్ష జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వచ్చిన కారణంగా అనేక సమస్యలు ఎదురయ్యాయి. దానిలో భాగంగానే ఇవాళ ఈ కొనుగోలు కూడా కొంత ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి వచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనంగా రిక్వైర్మెంట్ ఏదుందో దాని ప్రకారంగా అదనంగా కొనుగోలుకి పర్మిషన్ తీసుకోమని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా తీసుకోవడానికి మరి మార్కెట్ అధికారులు ముందుకెళ్తా ఉన్నారు. తప్పనిసరి కాకపోతే ఇప్పటికే మొక్కజొన్న అమ్మేసుకున్నారు, అదేవిధంగా రైతులు శనగలు కూడా అమ్మేశారు. ఇటువంటి నేపథ్యంలో రైతుకి ఏదైనా బెనిఫిట్ చేస్తే బాగుంటుందనేది వైఎస్ఆర్సీపీ వారు ప్రతిపాదించారు. దాన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశంగానే నేను భావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కాకినాడకు సంబంధించి ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ క్యాచ్మెంట్లో గత ప్రభుత్వ హయాంలో మేడలైన్ ప్రాజెక్టు తీసుకొచ్చి క్యాచ్మెంట్ ఏరియాని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో సాల్ట్ క్రీక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏలేరు, వెస్ట్ ఏలేరు, బెక్కవోలు డ్రైన్స్ మా నియోజకవర్గంలో అచ్యుతాపురం రెండూ కలిసి ఈ సాల్ట్ క్రీక్లోకి వస్తాయి. ఈ మేడలైన్ ఎప్పుడైతే అలైన్మెంట్కి అడ్డంగా కట్టారో రేపు భవిష్యత్తులో మా పెదపూడి మండలంతో పాటు కాకినాడ టౌన్ కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో దానిపైన చర్యలు తీసుకోవాలని మరి ఈరోజు కోరడం జరిగింది. గతంలో కూడా నేను అసెంబ్లీలో కూడా దానిపైన మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా దానిపైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా తయారవుతోంది. అదేవిధంగా మిగిలిన అంశాలు చిన్న చిన్న అంశాలు వచ్చినా ప్రధానమైన అంశాలు ఇవి. మరి వైఎస్ఆర్సీపీ వారు హయాంలో ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో వారు అక్రమాలకు పాల్పడ్డారు. అది జగమెరిగిన సత్యం. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత 1146 కోట్లు అక్రమాలు జరిగాయి. కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది అధికారుల మీద, కొంతమంది నాయకుల మీద చర్యలు తీసుకోమని విజిలెన్స్ సిఫార్సు చేసింది. అయినప్పటికీ వారికి అవగాహన లోపమో ఏంటో తెలియదు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం మీది కదా, చర్యలు తీసుకోండి. ఎంక్వైరీ జరిగింది, ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. చర్యలకు తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకుంటుంది. అప్పటి ఇక్కడ కలెక్టర్గా చేసిన వ్యక్తిపైన కూడా చర్యలు తీసుకోమని విజిలెన్స్ సిఫార్సు చేసింది. అనేక చోట్ల వారు పట్టాలు నామకే వాస్తే పట్టాలు ఇచ్చారు, డమ్మీ పట్టాలు ఇచ్చి ఎక్కడ స్థలం చూపించిన పరిస్థితి. కొన్ని చోట్ల స్థల సేకరణ జరిగారు, ఇచ్చారు పట్టాలు. అక్కడికి ఎవరు పోయి నివాస యోగ్యంగానే స్థలాలన్నింటినీ వీరు డబ్బుల కోసం చేశారు. ఉదాహరణకు మా నియోజకవర్గంలోని అచ్యుతాపురం గ్రామంలో కింద నుంచి గ్యాస్ పైప్ లైను, పైనుంచి హెచ్డి టవరు, ముంపు గురొస్తే ముంపు గురయ్యే పరిస్థితి. ఇటువంటి దాన్ని ఒక్కొక్క ఎకరాకి 30 లక్షల రూపాయలు కైంకర్యం చేసి ఆ భూమిని పేదలకు ఇచ్చారు. ఇటువంటివి అనేక చోట్ల. ఇవాళ కొన్ని చోట్ల అసలు నివాసయోగ్యంగానే ఉన్నాయి, అవి ఏ విధంగా ఇవ్వాలో కూడా తెలియదు. అసలు అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి పైన ఆగమేఘాలపైన చెల్లింపులు చేశారు. ఎందువల్ల ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు నాయకులకి సొమ్ము ముట్ట చెప్పారు. కాబట్టి అత్యధిక మొత్తంలో దీనికి ఖర్చు పెట్టి ఆగమేఘాల మీద దాన్ని ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా వారు డబ్బు చేసుకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి చేసుకున్న కార్యక్రమం తప్పించి పేదలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఊళ్ళో మేము నిర్మించాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి వస్తే చూపిస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మా నియోజకవర్గంలో కత్తూరులో కాలనీ ఉంది, 1800 పట్టాలు ఇచ్చారు. అక్కడ 300 నిర్మాణం అయినాయి. ఆ 300 వాళ్ళు ఇవాళ అప్పుల పాలయ్యి వాటిని అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఆ నిర్మాణం కాంట్రాక్టర్లు వైసీపీ నాయకులు. సాక్షాత్తు ఆనాడు ముఖ్య ప్రజాప్రతినిధిగా ఎవరున్నారో వారి కనుసన్నల్లోనే జరిగింది. వారు కాసుల పంట, వీరికి అప్పుల పంట. ఆ విధంగా తయారైన పరిస్థితి. ఇటీవల నరేంద్ర మోడీ పర్యటనలో పేరు నాని గారు కూడా ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన చేసిన కామెంట్స్ దాన్ని ఎలా చూడాలంట? పేరు నాని గారు ఏ విధంగా తయారయ్యారంటే ఒక కేఏ పాల్లా తయారయ్యాడు ఈ రాష్ట్రంలో. ఆయన మాట్లాడిన అంశం ఉండదు, ప్రతి దాని మీద మాట్లాడతారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకొని యుద్ధం వల్ల భవిష్యత్తులో అనేక నష్టాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారు ఈ విధంగా ప్రజలు ఉండాలి అనే ఒక దిశానిర్దేశం చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న నేపథ్యంలో
ఇటీవల కాలంలో భారతదేశం రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతున్న నేపథ్యంలో ఇవాళ బంగారం నిల్వలు తగ్గి విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతే భవిష్యత్తులో రూపాయి విలువ పడిపోతుందనే ఉద్దేశంతో వారు ఒక హెచ్చరిక చేశారు, ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ప్రధానమంత్రి ఆయన బాధ్యత, దాన్ని విమర్శించడం అంటే పేరు నాని గారికి వారి విజ్ఞత ఏమేమితో అర్థం కాదు. అటువంటి వ్యక్తులు ఏ విషయం పైన పడితే ఆ విషయం పైన మాట్లాడడం తగదు. ఇవాళ మనకి 9-10 నెలలకు సరిపడగా చమురు కానీ లేకపోతే బంగారం కానీ ఈ నిల్వలన్నీ ఉన్నాయి. మనం ప్రధానంగా దిగుమతి చేసుకునేది బంగారాన్ని విదేశాల నుంచి 90% దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. దాదాపు 14 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని ప్రతి సంవత్సరం మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆ దిగుమతి చేసుకోవడం వల్ల మనం ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ కోల్పోతూ ఉంటాం, ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ నష్టపోవడం వలన రేపు భవిష్యత్తులో రూపాయి విలువ పడిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ దీనిపైన జాగ్రత్త వహించాలని ప్రధానమంత్రి గారు ఒక జాగ్రత్త చెప్తే దాన్ని వెకిలిగా మాట్లాడడం అనేది వారిని ఏమనాలో కూడా సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను తిరస్కరించాలని కోరుతా ఉన్నా. ఇది పరిస్థితి. ఈరోజు కాకినాడలో జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అయితే పలు అంశాలు అయితే చర్చించడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఇప్పుడు ఏదైతే ఎదుర్కొన్న సమస్య, అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు పలు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, రైతులను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా గత ఏదైతే ఇళ్ల స్థలాల విషయంలో కొద్దిగా రాదాంతం కూడా జరిగినటువంటి అంశం కూడా జరిగింది. అలాగే గతంలో ఇళ్ల స్థలాలు నివాసయోగ్యంగా లేని ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి అలాగే ప్రజలకి కనీసం సరైన వసతులు లేక ఇబ్బందులు పలు ప్రాంతాల్లోనే అలాగే పట్టాలు ఇచ్చి అలాగే స్థలం చూపించినటువంటి దాఖలాలు ఈ విధంగా వైసీపీ చేసి ఈ విధంగా గొడవ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఒక్కసారి వచ్చి చూస్తే ఆ యొక్క స్థల పరిశీలన ఇన్ని కూడా చూస్తే తెలుస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈరోజు దానితో పాటు అలాగే ప్రధానంగా నరేంద్ర మోడీ ఇటీవల బంగారం కొనుగోలు విషయంలో కొనొద్దని చెప్పినటువంటి కామెంట్స్పై పేరు నాని చెప్పిన సమాధానానికి కూడా ఆయన అయితే కౌంటర్ ఇచ్చారు. అలాగే దేశం ఇటీవల యుద్ధం నేపథ్యంలోనే అనేక సంక్షోభాలు ఎదుర్కొంటుంది. దానితో ప్రజలు ఏ విధంగా ఉండాలో దానిపై కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరిస్తూ పేరు నాని మాట్లాడడం సరైనది కాదంటూ కూడా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అదే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV కాకినాడ నుంచి.